హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నానండి. పప్పు, ఆవకాయ పచ్చడి, వడియాలతో ఈరోజు నేనైతే డిన్నర్ ప్రిపేర్ చేశానండి. చూసారా అండి? అలా తింటున్నాను, ఎంజాయ్ చేస్తూ తింటున్నానండి. అంత టేస్ట్గా ఇక పప్పు అయితే ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ ఆవకాయ పచ్చడి అనేది పప్పులోకి చాలా మంచి కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకొని కానీ తిన్నారంటే చాలా ఎంజాయ్ చేస్తారండి మీరు. పప్పు అయితే చాలా బాగుందండి. ఒక 1.5 గ్లాస్ కందిపప్పునైతే ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక 2 గంటలైతే నానబెట్టుకోవాలండి. ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కట్ చేసుకొని ఈ విధంగా ఇక కందిపప్పులు అయితే వేసుకోవాలండి. కొంచెం చింతపండు, పులుపుకు సరిపోయినంత చింతపండునైతే వేసుకోవాలండి. ఒక 1 స్పూన్ కారం అయితే వేసుకోవాలండి. ఈ యొక్క కందిపప్పు అనేది 2 గంటల ముందే కనుక నానబెట్టుకున్నట్లయితే గ్యాస్ ట్రబుల్ అనేది రాదండి. గుండెల్లో మంట అవి ఏమి రావండి. చాలా మంచిగా అరిగిపోతుంది. చాలా బలం కూడా ఈ యొక్క కందిపప్పు. 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా ముందుగానే కడిగి పెట్టుకున్నట్లయితే తొందరగా ఉడికిపోతుందండి. 1 స్పూన్ కళ్ళుప్పు అయితే యాడ్ చేసుకోవాలండి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నాకు మోటివేషన్గా ఉంటుందండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే ఈ యొక్క కందిపప్పులో యాడ్ చేసుకోవాలండి. 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలండి. ఒక 3 విజిల్స్ వస్తే ఈ యొక్క కందిపప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత అక్కడ పక్కన పెట్టేసుకొని ఎయిర్ అంతా పోయిన తర్వాత మనం దీన్ని కనుక తీసామంటే కందిపప్పు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. త్రీ విజిల్స్ అయితే వచ్చాయండి. నేను పక్కన పెట్టుకుంటున్నాను. చల్లారిన తర్వాత ఈ విధంగా మెదుపుకోవాలండి. ఇంకా ఎక్కువ విజిల్స్ కానీ వేయించామంటే కందిపప్పు అనేది మెత్తగా అయిపోయి టేస్ట్ అయితే అంత బాగుండదండి. ఈ విధంగా ఉడికితే పప్పు అనేది టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఉప్పు కొంచెం యాడ్ చేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకొని ఈ విధంగా ఉప్పును కూడా మెదుపుకోవాలండి. చూసారా అండి, పర్ఫెక్ట్గా నేనైతే పప్పును రుబ్బేసుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసుకుంటామండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అయితే పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. చూసారా అండి, ఆయిల్ అయితే వేడయింది. ఇప్పుడు పోపు దినుసులు అయితే వేసుకుంటున్నానండి. ఈ పోపు దినుసులు అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకున్నట్లయితే కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ విధంగా కలుపుకోవాలండి, లేకపోతే కింద అనేది మాడిపోతుంది. ఇప్పుడు ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకొని కలుపుకోవాలండి.
ఒక ఎండుమిర్చి ఈ విధంగా ముక్కలు తుంచుకొని తాలింపులో వేసుకొని కలుపుకోవాలండి. ఇంగువ అనేది మీకు ఇష్టం ఉంటే ఈ తాలింపులో అనేది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కరివేపాకు కూడా వేసుకొని ఇలా ప్లేట్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని చూసారా అండి తాలింపు అనేది ఎలా ఫ్రై అవుతుందో. తాలింపు అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం మెదుపుకున్నటువంటి పప్పునైతే ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పప్పు అనేది చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు సాల్ట్ అది చూసుకొని మీకు సరిపోకపోతే కొంచెం అనేది యాడ్ చేసుకోండి. నాకైతే సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని స్టవ్ ఆపేసుకోవాలండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ యొక్క ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు మనం వడియాలైతే వేసుకొని ఫ్రై చేసుకుందామండి. చూసారండి వడియాలైతే ఫ్రై అయిపోయినాయండి. తీసేసుకుంటున్నాను. మరెన్నో మంచి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ బాయ్.